కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడవోయ్ అన్నాడు గురుజాడ. అయితే మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తన జీవితాన్నే త్యాగం చేశారు, బలిదానం చేశారు. దేనికంటే మన తెలుగు జాతి కోసం, తెలుగు వారికి ప్రత్యేకమైన ఒక రాష్ట్రం కావాలని ఆయన 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణ బలిదానం ఇచ్చి మనకంటూ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలోని మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రమే ఏర్పడిందని మన తెలుగు జాతి వారు గర్వంగా చెప్పుకునే రోజు ఈరోజు వారి జయంతి. వీరు 1901 మార్చి 16న మద్రాసు నగరంలో జార్జి టౌన్ అన్నాసామిపిళ్ళే 165వ నెంబరు ఇంటిలో జన్మించారు. వారి తల్లిదండ్రులు గురవయ్య, మహాలక్ష్మమ్మ గారులు. వీరి విద్యాభ్యాసం అంతా మద్రాసులోనే జరిగింది. ఆ తర్వాత బొంబాయిలో వారు శానిటరీ ఇంజనీరింగ్ కోర్సు చేసి రైల్వేలో ఇంజనీర్గా చేరారు. అయితే వారికి 25 ఏళ్ల వయసులోనే భార్య, బిడ్డ చనిపోవడంతో ఐహిక సుఖాలపైనే విరక్తి కలిగి మొత్తము తన ఆస్తిపాస్తులంతా కూడా తల్లికి, అన్నదమ్ములకు ఇచ్చేసి ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి సబర్మతి ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయన ఆ తర్వాత ఎన్నో హరిజనోద్ధరణ కార్యక్రమాల్లో అయితేనేమి, అహింస, సత్యము వీటి కోసమే పోరాడుతూ వచ్చారు. ఆ తర్వాత వారు నిరాహార దీక్షతో మన రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఈరోజు మనము ఇక్కడ మన చిత్తూరులో గంగినేని చెరువు పార్కులో వారి విగ్రహ స్థాపన జరపడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు వారి జయంతి రోజున విరాళాలు ఇచ్చిన వారందరితో కలిపి ఒక సావనీర్ను విడుదల చేయడము జరిగింది. ఇది మనకెంతో కూడా గర్వించే రోజని చెప్పుకోవాలి. ఈ విధంగానే మనమందరూ కూడా మన ముందు తరాలు కూడా మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన చరిత్ర, మన తెలుగువారి చరిత్ర కూడా వాళ్ళకందరికీ కూడా అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారకులైనటువంటి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఇవాళ ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాల వేయడానికి ఇక్కడ కలిసాము. ఇక్కడ అనేక మంది పట్టణ ప్రముఖులు వచ్చారు. వారంతా కూడా ఆయన చేసినటువంటి త్యాగాన్ని అదంతా గుర్తుపెట్టుకొని ఆయనకు నివాళులు అర్పించినారు. రాబోయే రోజుల్లో కూడా ఈయన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని రాబోయే వర్ధంతి జరుపుతూ ఆయన జ్ఞాపకం పెట్టుకుంటూ ఆయన చేసిన కీర్తిని గుర్తించాలని మేము మిత్రులను కోరుతున్నాము.